హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఇవాల్టి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్కి స్వాగతం. ఎల్టెక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఫుల్ ఫ్రీ డెమో కూడా మనం ఇస్తాం. మీరు అన్ని క్లాసెస్ ఒకసారి చెక్ చేసుకున్నాకే జాయిన్ అవ్వచ్చు. సో క్లాసెస్ ఆఫ్లైన్ వైజాగ్లో మరియు ఆన్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మీకు ఇందులో వస్తాయి. వీటితో పాటు స్టేట్ ఎగ్జామ్స్ కావాలంటే స్టేట్ ఎగ్జామ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇఫ్ యూ వాంట్ పర్సనల్ మెంటర్షిప్, వన్ మెంటర్షిప్ కావాలి అనుకుంటే ఐఎమ్ ఆఫరింగ్ వన్ మెంటర్షిప్ ఫర్ ఎ లిమిటెడ్ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ రైట్ నౌ. సో చాలా తక్కువ మందికి ఆఫర్ చేస్తున్నాము. సో వన్స్ దీస్ అడ్మిషన్స్ ఆర్ ఫిల్డ్ అప్ అండ్ ఐ విల్ స్టాప్ ఆఫరింగ్ దిస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. సో వన్ మెంటర్షిప్లో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీ ప్లానింగ్ ఎలా ఉంది, మీరు ఎలా చదువుతున్నారు అనేది నేను మానిటర్ చేస్తాను. అట్ ఈచ్ స్టేజ్ నా గైడెన్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. 2025కి ప్లాన్ చేసేవాళ్ళు, ఎప్పటి నుంచి ఒక ప్లాన్గా ఒక షెడ్యూల్తో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఫర్ దిస్ వన్ పర్సనల్ మెంటర్షిప్. సో ఇవాళ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈస్ ఎర్నింగ్ ఫర్ చేంజ్. ఎర్న్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ సంపాదించడం కాదు. దీని మీనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే కోరుకోవడం, గట్టిగా కోరుకోవడం. ఫలానా మనకి బాగా స్ట్రాంగ్గా కావాలని కోరుకుంటే యూఆర్ ఎర్నింగ్ ఫర్ ఇట్ అంటాం. చేంజ్, మార్పు కోరుకోవడం అనే సెన్స్ మనకు వస్తుంది. ది అపోజిషన్ ఇన్ కశ్మీర్ అండ్ లదాఖ్ ఆర్ యునైటెడ్ ఇన్ దేర్ ఎయిమ్స్, నాట్ ఎలక్టోరల్లీ. కశ్మీర్ మరియు లదాఖ్లో అపోజిషన్ అంతా వాళ్ళ యొక్క గోల్స్లో ఒకే మాట మీద ఉన్నారు. వాళ్ళ ఎయిమ్స్ అన్నీ ఒకటే. ఎయిమ్స్ విషయంలో వాళ్ళు కలిసి ఉన్నారు, కానీ ఎలక్షన్స్లో మాత్రం కలిసి పోటీ చేయట్లేదు. ఎలక్టోరల్గా వాళ్ళు ఒకటిగా లేరు అని అర్థం. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్, ద యూనియన్ టెరిటరీస్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ ద లెగసీ బార్డర్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ అమాంగ్ ద ఫ్యూ స్టేట్స్ ఆర్ యూటీస్ వేర్ పోలింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ అక్రాస్ మెనీ ఫేజెస్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ అనేవి యూనియన్ టెరిటరీస్. ఇవి ఒకప్పటి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుంచి బైఫర్కేట్ చేసి ఏర్పాటు చేశారు. సో ఈ ప్లేసెస్లో పోలింగ్ అనేది ఒకే ఫేజ్లో జరగట్లేదు. కొన్ని స్టేట్స్లో మాత్రమే లేదా యూటీస్లో మాత్రమే పోలింగ్ అనేది డిఫరెంట్ ఫేజెస్లో జరుగుతుంది. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తీసుకుంటే ఒకే ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో అలా కాదు. ది కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ జమ్మూ have already voted in the first and second phases, while elections have been postponed from the third to the sixth phase in Anantnag Rajouri constituency. జమ్మూలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ ఆల్రెడీ ఓటెడ్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజెస్. వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజెస్లో ఓట్లు వేసేసారు. అంటే హిందూ మెజారిటీ ఏరియా జమ్మూ, వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజెస్లో ఎలక్షన్లు అయిపోయాయి. కాకపోతే కాశ్మీర్ వ్యాలీ, అనంతనాగ్, రజౌరీ కాన్స్టిట్యుయెన్సీలో జరగాల్సిన ఎలక్షన్స్ అనేవి అవి థర్డ్ ఫేజ్లో అనుకున్నారు, అవి సిక్స్త్ ఫేజ్కి వాయిదా వేశారు. వైల్ ద టర్న్అవుట్ ఇన్ ఉద్ధంపూర్ అండ్ జమ్మూ వర్ ఎంకరేజింగ్ and more or less in line with the participation figures of 2019, it would be an achievement for Indian democracy if voters turned out in good numbers in constituencies in the Kashmir Valley. సో జమ్మూలో మనకి ఉద్ధంపూర్, జమ్మూ ఏరియాస్లో మనకి ఓటర్ టర్న్అవుట్ అంటే ఎంతమంది వచ్చి ఓట్లు వేశారనేది ఎంకరేజింగ్గానే ఉంది. జనరల్గా 2019 ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. కాకపోతే కాశ్మీర్ వ్యాలీలో కూడా ప్రజలు ఇదే రీతిగా బయటకు వచ్చి ఓట్లు వేస్తే అప్పుడు ఇండియన్ డెమోక్రసీ విజయం సాధించినట్లు. ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీ ప్రధానంగా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా వ్యాలీ. వాళ్ళకి ఇండియన్ డెమోక్రసీ మీద నిజంగా నమ్మకం ఉంటే వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చి ఓట్లు వేస్తారు. అది జరిగితే నిజంగా మన డెమోక్రసీ విజయం సాధించినట్టే లెక్క. ద టర్న్అవుట్ ఫిగర్స్ ఫర్ శ్రీనగర్, అనంతనాగ్ అండ్ బారాముల్లా వర్ అమాంగ్ ద లోయెస్ట్ ఇన్ కంట్రీ. మీరు చూసారా, 14.43%, 8.43, 34.6 ఇవన్నీ కూడా కంట్రీ మొత్తంలోనే యూ కెన్ సే వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఎందుకని? దిస్ వాజ్ లార్జ్లీ డ్యూ టు ఎ సెన్స్ ఆఫ్ డిసిల్యూషన్మెంట్ అమాంగ్ ద ఎలక్టరేట్ ఓవర్ ద డిజల్యూషన్ ఆఫ్ ది ఎర్స్ట్వైల్ స్టేట్స్ అసెంబ్లీ. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్గా ఉన్నప్పుడు దాని అసెంబ్లీని డిజాల్వ్ చేసేసి దాన్ని యూనియన్ టెరిటరీస్గా బైఫర్కేట్ చేయడం అనేది జరిగింది. ఆ విషయంలో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టే ఇలా జరుగుతోంది, వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదని తెలుస్తుంది. సిన్స్ 2019 ద వ్యాలీ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు పర్సిస్టెంట్ సెంట్రల్ రూల్ that has led to phases of severe repression
followed by attempts to rejig its polity and electoral map. 2019 నుంచి కశ్మీర్ వ్యాలీ ఏం జరుగుతుంది అక్కడ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు పర్సిస్టెంట్ సెంట్రల్ రూల్. సో సెంట్రల్ రూల్ అక్కడ సాలిడ్గా ఉంది, పర్సిస్టెంట్గా ఉంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఎటువంటి రూల్ అంటే అది రిప్రెషన్, కొంత అణచివేత, ఫాలోడ్ బై అటెంప్ట్స్ టు రీజిగ్ ఇట్స్ పాలిటీ అండ్ ఎలక్టరల్ మ్యాప్, అంటే కాన్స్టిట్యుయెన్సీస్ని మార్చడానికి, అలాగే అక్కడ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ మార్చడానికి ప్రభుత్వం నుంచి పర్సిస్టెంట్గా అంటే కంటిన్యూస్గా, ఫర్మ్గా, స్ట్రాంగ్గా మరియు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. అక్కడ దాని రూపురేఖలను మార్చే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ది అబ్రోగేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఫర్ ద erstwhile state and the continuance of Jammu and Kashmir as a UT have not helped reverse the alienation. అబ్రోగేషన్ అంటే ఏంటి? క్యాన్సిల్ చేయడం. సో స్పెషల్ స్టేటస్ అనేది ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్కి. ద erstwhile అంటే ఇంతకు ముందు ఉండిన అని అర్థం. ఇంతకు ముందున్న ఈ రాష్ట్రానికి ఉన్న స్పెషల్ స్టేటస్ని అబ్రోగేట్ చేశారు. అండ్ ది కంటిన్యూయన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ అ యూటీ, జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా కంటిన్యూ చేస్తున్నారు. దీస్ హ్యావ్ నాట్ హెల్ప్డ్ రివర్స్ ది ఏలినేషన్. ఏలినేషన్ అంటే అర్థం ఏంటి? దూరం చేసుకోవడం, సెపరేట్ చేసుకోవడం, వేరే వాళ్ళగా చూడడం. సో ఏలినేషన్ రివర్స్ చేయడానికి అవి ఉపయోగపడలేదు. బట్ ద పోల్స్ could provide a platform for the disenchanted electorate to air their grievances in the form of a decisive mandate. అయితే పోల్స్ కుడ్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద డిస్ఎన్చాంటెడ్ ఎలక్టరేట్. ఈ పోల్స్ అనేవి ఈ ఒక ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేయవచ్చు. ఎవరికి? ఫర్ ద డిస్ఎన్చాంటెడ్ ఎలక్టరేట్. డిస్ఎన్చాంటెడ్ అంటే అసంతృప్తిగా ఉన్న ఎలక్టరేట్కి. ఎలక్టరేట్ అంటే ఏంటి? ఓటు వేసే హక్కు కలిగిన వాళ్ళందరినీ కలిపి మనం ఎలక్టరేట్ అంటాం. వాళ్ళందరికీ అదొక ప్లాట్ఫామ్గా ఉపయోగపడే అవకాశం అనేది ఉంది. దేనికి? టు ఎయిర్. టు ఎయిర్ అంటే మీనింగ్ ఏంటి? టు ఎక్స్ప్రెస్. ఏఐఆర్, ఎయిర్ అంటే ఇక్కడ నౌన్ ఫామ్ కాదు, వర్బ్ రూపంలో వాడారు. టు ఎక్స్ప్రెస్ దేర్ గ్రీవెన్సెస్. గ్రీవెన్సెస్ అంటే వాళ్ళకున్న కంప్లైంట్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న కోపాలు, అవన్నీ కూడా డెసైసివ్ మ్యాండేట్. ప్రభుత్వం పట్ల వాళ్ళ కోపం ఉంటే దాన్ని ఎలక్షన్లో ఓటు ద్వారా, తీర్పు ఇవ్వడం ద్వారా మేము మీ విషయంలో అసంతృప్తిగా ఉన్నాం అనేది వాళ్ళు చెప్పడానికి ఒక ఆస్కారం లభిస్తుంది. దానికి ఈ ఎలక్షన్స్ అనేవి, పోల్స్ అనేవి ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడే అవకాశం ఉంది. The enduring distrust between the Kashmiri polity and the New Delhi also explains why the traditional parties in the former have sought to oppose the postponement of the polls in the Anantnag-Rajouri seat, ostensibly due to weather conditions. See, Anantnag-Rajouri seatlo weather conditions వల్ల, అంటే ఆస్టెన్సిబుల్ అంటే అర్థం ఏంటి? అపారెంట్లీ, బయటికి ఆ కారణాన్ని చూపుతూ వాళ్ళు పోల్ని పోస్ట్ పోన్ చేశారు. ఓకే, ఆ విషయాన్ని అక్కడ ట్రెడిషనల్ పార్టీస్ అన్నీ కలిపి గంపగొత్తగా వ్యతిరేకించాయి, అపోజ్ చేసాయి. బట్ ద మెయిన్ స్ట్రీమ్ కశ్మీరీ పాలిటీ, ఇంక్లూడింగ్ ది పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అండ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ that came together with others to form the People's Alliance for Gupkar Declaration could not unite and contest as one in Lok Sabha elections. అయితే ఇక్కడ మనకి అక్కడ ఉన్న పార్టీలన్నీ కలిపి 2019లో August 4 నాడు అట్ గుప్కర్ రెసిడెన్స్ వీళ్ళంతా కలిపి ఒక రెజల్యూషన్ తీసుకున్నాయి. ఏ విషయంలో? సెంటర్ తీసుకున్న ఆర్టికల్ 370 అబ్రగేషన్ అండ్ డెసిషన్ని అపోజ్ చేయాలి అని. సో మళ్ళీ స్పెషల్ స్టేటస్ కోసం మళ్ళీ ఫైట్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ గుప్కర్ రెసిడెన్స్ అనేది ఏంటంటే ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా యొక్క రెసిడెన్స్ ఎట్ గుప్కర్ రోడ్ ఇన్ శ్రీనగర్ అనమాట. అందుకోసం దాన్ని గుప్కర్ డిక్లరేషన్ అని చెప్పంటారు. అందరూ కలిపి తీసుకున్న, యునైటెడ్గా అన్ని పార్టీలు కలిపి దీనిపైన పోరాటం చేయాలి, పోరాటం చేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలని చెప్పేసి అనుకున్నారు. అలా కలిశారు. అలా కలిసిన ఈ పార్టీలు ఏవి కూడా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయలేకపోతున్నాయి. రాజకీయంగా పోరాటం చేస్తున్నారు కానీ ఎలక్షన్స్లో మాత్రం కలిసి పోటీ చేయట్లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు సెపరేట్గానే పోటీ చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ది ఎన్సీ అండ్ పీడీపీ హ్యావ్ రివైవ్డ్ దేర్ పొలిటికల్ హాస్టిలిటీస్ ఇన్ ద వ్యాలీ. సో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ రెండింటికి కూడా పొలిటికల్గా హాస్టిలిటీస్ అంటే ఒక శత్రుత్వ భావం ఉంది. అది వ్యాలీలో రివైవ్ చేశాయి, అంటే మళ్ళీ పునరుజ్జీవం పోసాయి. The former is in alliance with the Congress. National Conference ఏమో కాంగ్రెస్ అలయన్స్లో ఉంది as part of India bloc. As for the Bharatiya Janata Party, its triumphal talk of uniting the country by abrogating Jammu and Kashmir special status sounds hollow. సో బీజేపీ ఏమంటుందంటే మీకున్న స్పెషల్ స్టేటస్ని అబ్రిగేట్ చేయడం ద్వారా మనం కంట్రీని యునైట్ చేశాము అని
ట్రైంఫ్ అంటే ఏదో విజయం సాధించినట్టుగా బీజేపీ మాట్లాడుతోంది. ఆ టాక్ అనేది ఇట్ సౌండ్స్ హాలో, అంటే గొల్ల, అంటే దాంట్లో సబ్స్టెన్స్ లేదు, విషయం లేని టాక్ లాగా ఉంది అన్నట్టు అంటున్నారు. ఎందుకు? ఇట్ హాజ్ లిమిటెడ్ ఇట్స్ కంటెస్ట్ టు ద హిందూ మెజారిటీ జమ్మూ అండ్ బుద్ధిస్ట్ మెజారిటీ లదాఖ్. సో బీజేపీ ఏమో అసలు కాశ్మీర్ వ్యాలీలో పోటీ చేయట్లేదు. అది ఎక్కడ పోటీ చేస్తుంది? హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూలో, బుద్ధిస్టులు ఎక్కువగా ఉన్న లదాఖ్లో మాత్రమే పోటీ చేస్తుంది. ఇన్ లదాఖ్ ద క్యాంపెయిన్ లెడ్ బై యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ has brought the question of statehood and environmental concerns to the fore. సో లదాఖ్లో సోనం వాంగ్చుక్ ఒక క్యాంపెయిన్ లీడ్ చేశారు. సో అదేం తీసుకొచ్చిందంటే స్టేట్హుడ్ మరియు ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ లాంటి అంశాలని మళ్ళీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. బట్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఎనఫ్ టు రెవ్ అప్ ది అపోజిషన్. అన్ని చేసినప్పటికీ కూడా అపోజిషన్ని అది యాక్టివేట్ చేయలేకపోయింది. The Congress and NC could not come up with a consensus candidate for the Ladakh constituency that includes Leh and Kargil areas, leading to the Congress fielding a candidate from Leh, while the Kargil units of both parties are supporting an independent from that area. చూసారా, కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా ఒక సింగిల్ క్యాండిడేట్ని, వాళ్ళ కన్సెన్సస్ క్యాండిడేట్ని తీసుకురాలేకపోయారు. దానివల్ల కాంగ్రెస్ లే నుంచి ఒక క్యాండిడేట్ని పోస్ట్ చేస్తుంది. అండ్ వైల్ కార్గిల్ యూనిట్స్ ఆఫ్ బోత్ పార్టీస్ రెండు కూడా అక్కడ ఒక ఇండిపెండెంట్ని సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ పార్టీ నుంచి ఎవరిని కూడా ఒకరిని తెచ్చే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ మనం అక్కడ చూస్తున్నాం. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం వీ హ్యావ్ దిస్ సాఫల్య ప్రోగ్రామ్. పీపుల్ హూ ఆర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ బ్యాంక్ జాబ్స్, ప్రిలిమ్స్ క్లియర్ చేస్తూ మెయిన్స్ క్లియర్ చేయలేక స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, హై లెవెల్లో డైలీ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న వాళ్ళు, డౌట్స్ క్లియర్ చేయాలనుకుంటున్న వాళ్ళు, చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ సాఫల్య ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వవచ్చు. సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ అనేది పే చేయడం జరుగుతుంది. కేవలం 5,000 రూపీస్ ఫీజుతో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ ఉంటుంది. డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వీక్లీ క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి. సో డూ గెట్ ఇన్ టచ్. టేక్ కేర్. బై.